ప్రెషర్ అని నేను ఛాన్సార్లు విన్నాను సార్. అది అంటే మీ సీనియర్స్ని, ఇంకా సీనియర్స్ని, సూపర్ సీనియర్స్ని అందరిని కూడా నేను ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడింది. అక్కడ జరిగే ప్రాబ్లం ఏంటంటే, ఇది లాస్ట్ టైం కూడా నేను లేవనెత్తిన సార్, మెడికల్ ఫీల్డ్ డాక్టర్స్ అనగానే సెకండ్ లేయర్ లీడర్ వచ్చేసి ఇబ్బంది ఎందుకు పెడుతున్నాడు, మీరు స్ట్రాంగ్ లేకపోవడమా లేకపోతే వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడమా? ఇద్దరు ప్రజల కొరకు కష్టపడేటోళ్ళే. ద పొలిటికల్ వేవ్ అనేది కూడా ప్రజల కొరకే అంటాడు, ఏది సేవ చేసేది. మీరు ఆ పొలిటికల్గా ఉన్న వ్యక్తిని కూడా కాపాడాలంటే డాక్టర్ అవసరం ఆడ. కానీ బ్యాడ్గా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు ఈ పొలిటికల్ లీడర్స్? ఏదేమైందంటే వాళ్ళ పబ్లిక్ సింపతి అనేది డాక్టర్ సపోర్ట్ చేస్తే కాదు. పబ్లిక్ సింపతి అనేది లీడర్కి ఎప్పుడు ఆలోచన వాళ్ళకి పబ్లిక్ ఓట్ బ్యాంక్ కనుక వాళ్ళ వైపే ఉంటుంది. సో ఈ వాళ్ళు ఎందుకు ట్రీట్ చేసినా, ఏమైనా డాక్టర్లు ఏమైనా డెత్ అయినా, ఏమైనా ఇష్యూ అయినా వాళ్ళు వచ్చి గొడవ చేసి పబ్లిక్ వైపే మాట్లాడతారు కనుక వాళ్ళకి సింపతి వాళ్ళ వైపు ఉంటుంది కనుక వాళ్ళ వైపే ఉంటారు. కానీ కామారెడ్డిలో అట్లా ఏం లేదు. డాక్టర్ మన షబీర్ అలీ గారు దే ఆర్ ఆల్వేస్ ఫర్ సపోర్ట్. ఈవెన్ పాత మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు అయినా దే ఆర్ వెరీ సపోర్ట్ ఫర్ డాక్టర్స్. ఐ డోంట్ థింక్ దట్ మచ్ ప్రెషర్ political as far as doctors concerned in Kamaredi. Right. And if you have work hard, if you are really correct in our behalf, నాకు తెలిసి వాళ్ళ సపోర్ట్ మా వైపే ఉంటుంది. ఇక్కడ కౌన్సిలర్స్ కూడా నాకు తెలిసి అంత టార్చర్ చేసి అంత ప్రో పబ్లిక్ అన్నైతే ఏం కాకుండా డాక్టర్ వైపు అందరు ఉన్నారు. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఫర్ IMA Kamaredi to all the politicians who are very supportive. Okay. And they were never indulged in our మా దాంట్లో ఇంటర్ఫియర్ కానీ ఏం కాదు. ఎప్పుడు మాకైతే సపోర్ట్ చేస్తాం. నా వరకు నేను ఈ 2 years నా 10 years ఉన్నంత వరకు దే ఆర్ సపోర్టివ్. ఏదైనా హెల్ప్ఫుల్ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ దే ఆర్ వెరీ సపోర్టివ్. దే ఆర్ నెవర్ అట్లా మాకు వాళ్ళతో ఇష్యూ అయితే విన్నట్టు లేదు. కానీ కొన్ని ఏరియాలలో నేను అంటే పర్సనల్గా నేను తిరిగి చూసినటువంటి ప్రాబ్లమ్ సార్, కొంతమంది డాక్టర్స్ని థ్రెటన్ చేసేటువంటి రోజులు జరిగినాయి. అవి తెలుసు నాకు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని వందలు ఉన్నాయి. కానీ నేను అనేది ఏంటంటే, పబ్లిక్ సేవ చేయడానికి వచ్చినప్పుడు బై గాడ్ గ్రేస్ వాళ్ళు లేట్గా రావడమో లేకపోతే బై ఛాన్స్ ఎక్కడెక్కడో తిరిగి కరెక్ట్ ప్లేస్కి రాకపోవడం వలన ప్రాణాలు పోతే ఉండొచ్చు. సో దానివల్ల కూడా వాళ్ళు దాన్ని హైలైట్ చేసేసి ఇబ్బంది పెట్టిన రోజులు కూడా చూసిన నేను. అది నాకు చాలా బాధపడే విషయం. రెండోది ఏంటంటే సార్, నేను ఇప్పుడు మీకు చెప్పాల్సింది లేకపోతే పబ్లిక్ చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే డాక్టర్స్ మీకు సర్వీస్ చేస్తున్నారో ఈ సర్వీస్ చేసే డాక్టర్స్ నిజంగా తప్పు చేస్తే పనిష్మెంట్ చేద్దాం, నెగ్లిజెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అయితే చేయొచ్చు. కానీ వాళ్ళు బతికిచ్చే క్రమంలో ఇంకోటి ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే సార్, రోడ్ యాక్సిడెంట్ అయితే ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పొలిటీషియన్స్ కానీ బాబు నువ్వు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకో అని చెప్తాడు. ఆ డెడ్ బాడీ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వేయడు లారీ ఓనర్కి. అదే డాక్టర్ దగ్గర ఏదో పేషెంట్ వాడు అన్కండిషనల్గా వచ్చేసి చనిపోతే మాత్రం డెడ్ బాడీ ముందర పెట్టేసి చాలా చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసినాము. నేను 25 ఏళ్ళ నుంచి చూసుకుంటూ వస్తున్నా. అట్లాంటి వాతావరణం పోవాలని కోరుకుంటున్నాను. సరే IMA నాతోనే కొద్దిగా సపోర్ట్ చేస్తే ఎక్కడన్నా ఇష్యూ అయినప్పుడు నేను కూడా ఫోకస్ చేయడానికి ఉంటాను సార్. మన హెల్త్ ఇండియా మీడియా అనేది ఎక్స్క్లూజివ్ ఫర్ మెడికల్ సైడే పనిచేస్తుంది సార్. నేనేదో పొలిటికల్ సైడో లేకపోతే మున్సిపాలిటీ సైడో లేకపోతే పోలీస్ సైడో పనిచేయ. జెన్యూన్గా ఉన్న వాళ్ళను జెన్యూన్గా తీద్దాం. ఎక్సలెంట్, మీరు మంచి పాయింట్ లేవదీశారు సార్. అదే మీ ఎక్స్పీరియన్సే మీకు చెప్తుంది ఈ క్వశ్చన్. డాక్టర్ నిలదీయడం, ఏ డాక్టర్ అయినా పేషెంట్ని కాపాడనే చూస్తుంటారు. రైట్, అంతే కదా. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో కానీ మంచి లాస్ ఉన్నాయి. సో ఏదనేది ఏంటంటే లా. సో ఇప్పుడు కూడా ఇవన్నీ ఏంటి అంటే మనకు సెంట్రల్ లా అనేది ఇంపార్టెంట్. ఇలాంటి చేస్తే ఇలాంటి కేసులు వేయాలని చెప్పి మన స్టేట్ లా కూడా మనకి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు ఎవరిని వేస్తే టైం వేసి ఇయర్స్ ప్రిజర్వ్ చేయాలి, మనకి నాన్ అవైలబుల్ కేసు ఉండాలి అని ఉంది. కనుక అది స్ట్రాంగ్ అయి ఉంటే మనకి బాగుంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే సెంట్రల్లో కూడా మన అందరు కొంచెం ఒక టీమ్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ చేసి చేశారు. కానీ ఆ డాక్టర్స్కి అవసరం ఏం లేదు. ఒక ఇండివిజువల్ ప్రొఫెషనల్ చేస్తే మిగతా కూడా అడుగుతుంది, అట్లా కుదరదు. హేమామాలిని కూడా చాలా వరకు షీ స్పోక్ అబౌట్ దిస్ ఇన్ పార్లమెంట్లో. సో ఇట్స్ స్టిల్ అండర్ డిస్కషన్. అండ్ డెఫినెట్లీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం యూనిటీ ఉండి మనం స్ట్రాంగ్గా ఉంటే మనం ఏమైనా ట్యాకిల్ చేయొచ్చు. అండ్ డాక్టర్ ఫ్యాటర్ ఏంటి అంటే చెప్పిన వర్డ్ ఇప్పుడు బాగుంది సార్. యూనిటీ ఉన్న స్ట్రాంగ్ కానీ సిస్టమ్ సరిగ్గా ఉండాలి సార్. ఇప్పుడు ప్రజలను బ్లేమ్ చేయంగా డాక్టర్లు మాదంటే కొందరు మంచి ఉంటారు, చెడు ఉంటారు, మంచి ప్రయత్నం చేయాలనుకున్నా. కానీ ఏంది అంటే మన సిస్టమ్ సరిగ్గా ఉండాలి. సో లాస్ అనేది కరెక్ట్ ఉంటే, లాస్ అనేది కరెక్ట్ మనకి ఏ ఇష్యూ ఉండదు. సో ఇలా చేస్తే వీళ్ళని జైలు చేయాలి, ఇలా ఇది వరకు ఇది ఉండాలి. డాక్టర్ ఏమైనా అయితే ఒక కమిటీకి సబ్మిట్ చేయాలి. ఆ కమిటీ డిసైడ్ చేస్తే అప్పుడు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. సో ఏదైనా మన సిస్టమ్ సరిగ్గా ఉండాలి. సిస్టమ్ అనేది సరిగ్గా ఉంటే డాక్టర్స్కి ఇష్యూ ఉండదు, పబ్లిక్కి ఇష్యూ ఉండదు. ఇలా గొడవ జరిగినప్పుడు డాక్టర్ నెగ్లిజెన్స్ వచ్చినా లేదా, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలా, కేసు పెట్టాలి, ఇలా ఇప్పుడు US లాంటి దానికంటే మాల్ ప్రాక్టీస్ ఇన్సూరెన్స్ ప్రతి డాక్టర్ కట్టుకుంటారు. ఏమైనా ఇష్యూ ఏంటంటే ది డాక్టర్ ఇస్ సూడ్.
సో దెన్ విల్ గో టు ద కోర్ట్, అక్కడ కోర్ట్ విల్ డిసైడ్. సో ఇక్కడ గొడవలు అనేది ఇక్కడ కాదు, ప్రతి కంట్రీలో జరుగుతుంది, ప్రతి యూఎస్ అని ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా జరుగుతుంది, మన దగ్గర అని కాదు. సో ఇట్లాంటి దాంట్లో జరుగుతున్నప్పుడు మనం కామారెడ్డిలో మనం ఎలా నిలదొక్కోవాలని దాని ప్లాన్స్ మాకు ఉన్నాయి. సో కామారెడ్డి ఐఎం ఇస్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఇంతకుముందు ఇంతకుముందు తక్కువ అయినప్పుడు లేనప్పుడు రాను ఎక్కువైనప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు ఇప్పుడు చాలా యూనిటీ బాగా పెరిగింది. మెంబర్స్ కూడా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ యాక్టివ్. సో అది నాకు పని ఈజీ అవుతుంది, ఏదో నేను చేయడం కానీ ఇట్స్ ఆల్ ద టీమ్ వర్క్. సార్ టీం వర్క్ నేను యాక్సెప్ట్ చేస్తా, మీరు చేసిన పనికి నేను అప్రిషియేట్ చేస్తా. ఇదే టీం వర్క్ని మీరు స్టేట్ వైడ్ మీ ఐఎంఏ కానీ లేదంటే మీరు హెచ్ఆర్డిఏ కానీ మీరు ఇంకా ఏమైనా అడ్వైజ్ చేయదలుచుకున్నారా? నేను అడ్వైజ్ అంటే అడ్వైజ్ అంటే దట్ మీన్స్ వాట్ ఐ మీన్ టు సే హెచ్ఆర్డిఏ టీమ్ ఇస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్, రైట్, అండ్ అవర్ స్టేట్ ఐఎంఏ నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను ద్వారా ఐఎమ్ వర్కింగ్ విత్ దెమ్, ఐఎమ్ సీయింగ్ దెమ్, అండ్ డైలీ నాకు మెసేజెస్ కానీ ఇది కానీ వర్కింగ్ అనేది దే ఆర్ వెరీ స్పీడ్, రైట్, అండ్ చేస్తే డెఫినెట్లీ చేంజ్. ఇప్పుడున్న ముందున్న ఐఎంఏలకి కాదు, రాను ఇట్ విల్ చేంజ్, రైట్. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ కూడా ఇప్పుడు ముందున్నట్లేదు, వాళ్ళు కూడా కార్పొరేట్ సైడ్ అయింది బాగా డెవలప్ అయితే ఐఎంఏ కూడా ముందున్నట్టు కూడా లేదు. అంటే ఇప్పుడు కూడా మనకి ఏంటంటే ఒక లాయర్ ఎట్లా అవసరమో ఇంతకుముందు ఎట్లా లాస్ గురించి ఏంటి వాళ్ళు కూడా మన స్టేట్ ఐఎంఏ కూడా ఆలోచిస్తున్నారు. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు చేయండి అది ఎందుకు అంటే ప్రతి హాస్పిటల్ ఒక లాయర్ ఉంటారు వెస్టర్న్ కంట్రీస్ లో. సో ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ ప్రతి దే ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ థింగ్, అండ్ ఐ డోంట్ థింక్ సో నియర్ ఫ్యూచర్ మేము పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే పొలిటికల్గా తీసుకొచ్చి ఏ గవర్నమెంట్ వచ్చిందంటే ఇట్లా డాక్టర్స్ లాస్ అనేది కరెక్ట్ ఒక లా అనేది ఇంప్లిమెంటేషన్ అది ఏ ఇష్యూ ఉండదు. మెయిన్ మనకు కావాల్సింది అది. ఇప్పుడు మనకు వైఎస్ రాజశేఖర్ కూడా చాలా హెల్ప్ఫుల్ ఉన్నాయి, కానీ అది ఆ లా వరకు ఎంతవరకు మనం ఇంప్లిమెంటేషన్ కొద్దిగా డిలే అవుతుంది అది తీసుకొచ్చి అది కొంచెం స్ట్రాంగ్ గా లేదు. చెప్తున్నా మనకి ఇష్యూ అనేది ఎంతైనా ప్రత్యేకంగా జరుగుతుంది, ఇక్కడ కానీ ఏ సిస్టమ్ అయినా ఎక్కడైనా ఈ ఇష్యూ అనేది తప్పదు. సో ఈ గవర్నమెంట్ ఆఫీసులు ఎందరో మంది మనం ఇవన్నీ ఫేస్ చేయట్లేమో, ఆమెకి కాల్చి చంపేశారు ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఇక్కడ పబ్లిక్ ఫ్యూరీ ఉంది అంటే మనం ఏమి చేయలేం. అంతే కదా ఏంటంటే మనము మనం ప్రొటెక్టివ్ ఉండాలా, ఇది మనం ఏం చేసినా సరైన సిస్టమ్ అనేది చేస్తేనే మనం చేయగలుగుతాం. ఇప్పుడు ఓన్లీ డాక్టర్స్ ఇష్యూ ఎవ్రీవేర్, పబ్లిక్ ఫ్యూరీ అనేది తట్టుకోవాలి అది అంటే మనము ఇప్పుడు పొలిటికల్స్ వాళ్ళు ఏంది అని మీరు లెవెల్ ఎత్తారు కదా, ఇవన్నీ వాళ్ళు ఏంటి దే ఆర్ ఆల్వేస్ ఫర్ ద పబ్లిక్, వాళ్ళు వచ్చి మాట్లాడినా చేసిన అనేది ఏంటంటే ఇప్పుడు మనకి మన సిస్టమ్ అనేది మనకు కరెక్ట్ ఉండి ఇట్లాంటి ఇష్యూస్ రావు. సార్ థ్యాంక్ యూ. మొత్తం నేనైతే ప్రజల ప్రాణాలు కాపాడడమే కాకుండా అందులో చిన్నపిల్లల వైద్యులు మీరు అంటే వాడు ఏం చెప్తున్నాడు అనేది మీకు ఒక్కరికే తెలియాలి, ఎందుకంటే పేరెంట్స్ కూడా తెలియదు. అంటే వాడికి ఏం జబ్బు వచ్చింది నిజంగానే అడల్ట్ అయితే చెప్తాడు సార్, వాడి కడుపును వస్తుంది లేకపోతే వామిటింగ్ వస్తుంది అని చెప్తాడు. అట్లాంటి అంటే సైకాలజీ హ్యూమన్ సైకాలజీని మీరు గ్రాప్ చేసి ట్రీట్మెంట్ చేసే పరిస్థితిలో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ప్రజలకి అన్యాయం జరుగుతుంది. వాడు ఒక ఫేక్ డాక్టర్ మన దగ్గరికి వచ్చి మన మధ్యలో అందరినీ పేషెంట్లని కానీ వాళ్ళకి కావాల్సినటువంటి జనాలను కానీ ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి అట్లాంటివన్నీ ఈరోజు కామారెడ్డి జిల్లాలో వాడిని అరెస్ట్ చేసేసి కామారెడ్డి హెడ్ క్వార్టర్లో వాడిని జైలుకు పంపినందుకు మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నా సార్. ఇట్లాంటి ఫేక్ డాక్టర్స్ ఏమన్నా ఉంటే మన హెల్త్ ఇండియా కూడా మీతో పాటు ఉంటుంది సార్, ఐఎంఏతో పాటు. ఐఎంఏకు నేను ఏం క్యాంప్స్ పెట్టినా లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినా నేను ఆల్ ది టైం మీరు ఏ టైం ఫోన్ చేసినా నేను కామారెడ్డిలో మ్యాక్సిమం 2 hours సార్, హైదరాబాద్ టు కామారెడ్డి 2.5 hours నేను మీతో పాటు ఉంటాను సార్. ఇంకా ఎక్కడైనా ఫేక్ డాక్టర్స్ కొంతమందికి నా మీద కూడా హెచ్ఐడే కావచ్చు లేకపోతే టీజీఎంసీలో కానీ రాజేంద్ర రెడ్డి ఊకే ఆర్ఎంపీలకే సపోర్ట్ చేస్తాడు అనేది ఒకటి ఉంది సార్. అది కూడా నేను ఆర్ఎంపీలను కూడా ఏమంటున్నాను అంటే సార్, ఈ వాతావరణం వచ్చింది చెప్తున్నా నేను, ఎంబీబీఎస్ పిల్లల్ని గవర్నమెంట్ ప్రెజర్ చేయండి ఐఎంఏ ద్వారా. ఒక్కొక్క పిల్లలకి మెడికల్ ఆఫీసర్గా వాడికి 50,000 ఇస్తే పని చేయలేడు సార్. దట్ ఈస్ ద బ్యాడ్ నేను అనేది. మీరు మీతో పాటు నేను కూడా ఉంటాను. ఒక 1 lakh శాలరీ పిల్లోడు కనుక ఇస్తే, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన పిల్లోడికి ఒక 1 lakh శాలరీ ఇస్తే లైఫ్ లీడ్ చేస్తాడు, డిగ్నిఫైడ్గా ఉంటాడు. ఆటోమేటిక్గా ఈ ఆర్ఎంపీ వ్యవస్థ ఎందుకంటే వెళ్ళిపోతుంది సార్ ఆటోమేటిక్గా. సో పిల్లలు మీకు రూరల్ రాకపోవడానికి కారణం ఏంటంటే వాడు 50,000 లైఫ్ లీడ్ చేయలేడు ఫస్ట్. సో వాడు ఏదో పీజీ చేసుకోవాలా లేకపోతే ఎక్కడో కార్పొరేట్లో వెళ్ళిపోవాలన్న కాన్సెప్ట్లో ఉన్నాడు. వాడికి డబ్బు వస్తుంది, పని దొరుకుతుంది అంటే మాత్రం వస్తాడు. దీన్ని కూడా సార్ అంటే ఈ స్టెప్ వేసినారు, ఆ స్టెప్ కూడా మీ ఐఎంఏతో పాటు గవర్నమెంట్ మీద ప్రెజర్. గవర్నమెంట్ ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుంది హెల్త్ ఇండస్ట్రీ మీద, కానీ నిజంగా కష్టపడేవాడికి వాడికి శాలరీ మంచిగా లేకపోతే పని చేయలేడు. అంటే ఇప్పుడు మన శాలరీ అంటారు కానీ ఇప్పుడు ఉన్న మామూలు రెగ్యులర్ వచ్చి గవర్నమెంట్ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. సో అదంతా ఈజీ కాదు. దాని గురించి కూడా డిస్కషన్ జరిగింది, హెచ్ఆర్డీ వాళ్ళు కూడా ఆలోచించారు. సో దాని గురించి చేస్తున్నది
సర్వైవల్ ద ఫిటెస్ట్. Right. ఎందుకంటే ఇప్పుడు సీట్స్ ఎన్నో పెరిగాయి. అవును. సో అన్ని మనం గవర్నమెంట్ ఫైట్ చేసి పని చేసినా ప్రాక్టికల్ గా ఆలోచించాలి రాజేంద్ర రెడ్డి, మనకి ఈజీ కాదు. సో మనం ఆలోచించాలి. ఒకటే ఫీల్డ్ ఇప్పుడు ఇంజనీరింగ్ ఎన్నో సీట్స్ వచ్చినాయి, మళ్ళీ డాక్టర్స్ ఎన్నో సీట్స్ పెంచారు. సో రాను రాను ఇప్పుడు సూపర్ స్పెషల్ మన గిరెడ్డి సార్ మన కామారెడ్డికి వచ్చిండ్రు. సో రేపు ఇప్పుడు పీడియాట్రిషియన్స్ అందరు మండల్లో మన సంగీత్ సార్ వెళ్ళి మండల్లో వర్క్ చేస్తున్నారు. సో గ్రామాల్లో కూడా రేపు ఎంబీబీఎస్ వెళ్తారు, అది పెద్ద ఇష్యూ కాదు. సో నాకు తెలిసి అంటే గవర్నమెంట్ సెక్టర్ కు మాట్లాడుతున్నాను నేను. దీని ఇంప్రూవ్మెంట్ అయినా జాబ్స్ కూడా అక్కడ ఉంటాయి, వెళ్ళి వర్క్ చేస్తారు. రాను రాను విషయం అంటే ఆ ఇష్యూ జరగదు. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రాక్టికల్ మనతో అయ్యే వరకు మనం చేయాలి. సో దీని గురించి కూడా డిస్కషన్ జరిగింది. హెచ్ఆర్డీ ఆర్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ అండ్ థింకింగ్ అబౌట్ దిస్. రైట్. అండ్ ఇంకోటి మీరు అన్నారు ఇంత కష్టపడి టైం అది మా డ్యూటీ అంటే రెస్పాన్సిబుల్ ఫీల్ అయినారు. నేను అనేది అంటే నేనేం చెప్తున్నా అంటే ఇదంతా టీమ్ వర్క్. ఐఎంఏ లా లేదు. ఐఎంఏ అంటే అప్పుడు ఎక్కువ డాక్టర్స్ ఇప్పుడు రాను ఎక్కువ అయ్యారు. సో యాక్టివ్ కూడా ఎక్కువ ఉన్నారు అందరు కూడా. ఇప్పుడు మీరు స్టేట్ చాలా యాక్టివ్ రేస్ గుర్రాలా వర్క్ చెప్తున్నారు. నేను ఏదో రాజేంద్ర రెడ్డి నాకు ఏదో ఇంటర్వ్యూ అండ్ ఐఎమ్ టుడే ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఒకటి జరుగుతుంది మా కామారెడ్డి చేస్తున్నారు. నేను పుట్టింగ్ ఆన్ స్టేట్ మ్యాప్ రేపు ఏది చేసినాను ఐఎమ్ వెరీ గ్లాడ్. అండ్ రేపు ఇప్పుడు కాదు ఏ విషయాన్ని మా ఐఎంఏ కామారెడ్డి ప్లస్ స్టేట్లో కాదు రేపు సెంట్రల్లో కూడా ఐఎంఏ మ్యాప్లో పెట్టాలని నాకు కోరిక. రైట్. అండ్ డెఫినెట్లీ అది జరుగుతుంది మన మేనిఫెస్టేషన్. ఎందుకంటే మా మెంబర్స్ నేను ఎనర్జీ చూస్తున్నాను కదా. రైట్. బీయింగ్ ఆన్ దట్ మంచి ట్రాక్ లో పెడితే మోస్ట్ ఆర్ రెడీ. అంతే. ఇప్పుడు మీరు అన్నారు క్యాంప్స్ ఇవన్నీ. February 4th క్యాన్సర్ డే, లాస్ట్ మేము ఎయిడ్స్ అవేర్నెస్ డే కూడా మేము చేసాం. December 1st, November 14th we had a World Diabetes Day. సో నాట్ ఓన్లీ ఇంకా మాకు స్టేట్ కూడా యాక్టివ్ అందరిని యాక్టివేట్ చేస్తున్నారు, పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. వాట్ ఎవర్ ఏ ఛాన్స్ ఇవ్వన ఆటల్లో కానీ పాటల్లో కానీ క్యాంప్స్ లో కానీ దేనికైనా మేము ముందంజ ఉంటాం. 10 మందికి రేపు ఎగ్జాంపుల్ గా మా ఐఎంఏ కామెడీ ఉంటుంది. అండ్ ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద అదర్ ఐఎం బాడీస్ ఆర్ ఆల్సో వెరీ యాక్టివ్. జస్ట్ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే జస్ట్ టు ఇన్స్పైర్. రైట్ రైట్ రైట్. అంతే. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఇవన్నీ చెప్పాలి. వెరీ హ్యాపీ టు సార్. ఇదే టెంపోను మెయింటైన్ చేయండి. ఐఎంఏ సభ్యులందరికీ చెప్తున్నా నేను. సేమ్ ప్రజలను ఏ విధంగా అయితే కాపాడుతుండో ఇట్లాంటి వారి బారిన కూడా మీరు కాపాడే బాధ్యత తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.